కామాక్షి నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా. సరేనండి. అయ్యో ఇప్పుడు కాఫీలు ఏమొద్దు. ఆ, ఆ, హా, హా. ప్లీజ్ కొంచెం పవిత్రని పిలవండి, మాట్లాడాలి. సీతమ్మ గారు ఎందుకంత టెన్షను? పిలుస్తానని చెప్తున్నాను కదా. కామాక్షి నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా. అలాగేనండి. అర్థం చేసుకోండి శివయ్య గారు, పవిత్రని పిలవండి. పవిత్ర రాదు. పవిత్ర రాదు. మీరు మాట్లాడటం కుదరదు. కాఫీ తాగి వచ్చిన దారినే బయలుదేరచ్చు. అది చెప్పడానికి నువ్వెవరు? ముందు మాట్లాడే తీరు నేర్చుకో. నేను పవిత్రని కలవాలి, మాట్లాడాలి. కుదరదు. కుదరదని చెప్తున్నాను కదా, ఇక బయలుదేరండి. ఏయ్, పవిత్ర మా ఇంటి అమ్మాయి, మా కోడలు. తనని కలవద్దు అని చెప్పడానికి నీకే అధికారం లేదు. ఒక్కవేళ పవి కూడా అదే మాట చెప్తే అప్పుడు వెళతాను. ఊరే దేవా, ఆవిడ పవిత్రను కలిస్తే నీకేంట్రా బాధ? ఆవిడేమి పవిత్ర ఎలా ఉందని మంచి చెడులు కనుక్కోవడానికి రాలేదు. తన చేతులతో పెంచి పెద్ద చేసిన ఆది ఇప్పుడు స్టేషన్లో ఉన్నాడు కదా, విడిపించమని పవిత్రను అడగటానికి వచ్చింది. ఏది కాదని చెప్పమను. నేనెందుకొస్తే నీకెందుకు? పవి, పవి, నేను సీతమ్మని వచ్చాను, ఒకసారి బయటికి రా. పవిని ఒకసారి బయటికి రమ్మానండి. పవి, ఒకసారి బయటికి రమ్మా. ఏంటండి చెప్తే మీకు అర్థం కాదా? పవిత్ర రాదు, కలవదు, కుదరదు. అనవసరంగా సీన్ క్రియేట్ చేయకుండా మీరు బయలుదేరండి. షో, పవి ఒకసారి రామా. పవి, పవిత్ర. సీతమ్మ, పవిత్ర పిన్ని రూమ్ లోనే ఉంది, నేను చూపిస్తారా? ఏ శైలు, నువ్వు వెళ్ళి ఆడుకో. లేదు, నేను లోపలికే వెళ్తాను. రా సీతమ్మరా. ఏమండి, నేనొకటి చెప్తా, కోపం తెచ్చుకోవద్దు. సంజనకి ఏదో మంచి చేయాలని మీరు ఆవేశంలో నిర్ణయాలు తీసుకున్నట్టు అనిపిస్తుంది. వద్దండి, ఇంత దాకా జరిగిన అనర్థాలు చాలు. ఏం మాట్లాడుతున్నావు సరోజా? అంటే ఇప్పటి వరకు జరిగిన వాటికి కారణం నేనంటున్నావా? చెప్పు సరోజా, భయపడకుండా చెప్పు. నేను అలా అనలేదండి, జరిగినవి చాలు అంటున్నాను. మళ్ళీ కొత్త ప్రాబ్లమ్స్ తెచ్చుకోవటం ఎందుకు అని నా ఉద్దేశం. సరోజా, నీకేం తెలీదు, నువ్వు ఊరుకో. ఇదిగో చూడు, జరిగిందేది సంజన దగ్గర నువ్వు నోరు జారకో. నేను కూడా ఏం చెప్పను, అర్థమైందా? సంజు, 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 సంజన, సంజు, 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 ఆగు. ఏం చేస్తున్నావు? బేబీ, వద్దమ్మా, నా మాట వినమ్మా. ఎందుకు సంజన ఇలా చేస్తున్నావు? ఏం లేదని ఇంకోసారి చెప్పకు, నాకొస్తున్న కోపానికి. సరోజా, వెళ్ళి డాక్టర్ని పిలు. డాక్టర్ అవసరం లేదు. డాక్టర్ వచ్చి ఏం చేస్తారు? మళ్ళీ నీ నిద్రపోవడానికి ఇంజెక్షన్ చేస్తారు, అంతేనా? ఏమండి, ఎలా చేస్తుందో చూడండి, వద్దని చెప్పండి. అవును, నాకు తెలియక అడుగుతున్నా, ఇలా ఎన్నాళ్ళు మత్తులో ఉంచుతారు? నాకిలా అయినందుకు మీకు బాధ లేదు కదా? అలా మాట్లాడకే,
మీ డాడీని చూడు, నీ గురించి ఆలోచిస్తూ ఎంత డల్ అయ్యారో. మా పెళ్ళయ్యాక మీ డాడీ ఇలా ఉండటం నేను ఎప్పుడూ చూడలేదు. నేను మైకంలో ఉండి మీరు బాధపడుతూ కూర్చుంటే నా బాధ తగ్గుతుందా? నాకు జరిగిన అన్యాయానికి న్యాయం జరుగుతుందా? మీరు నాకు 4 మాటలు చెప్పి సైలెంట్ గా ఉంటే నా మనసులో ఆవేదన తగ్గుతుందా? నా ప్రాబ్లం కి సొల్యూషన్ ఏంటి చెప్పండి. నన్ను చేతకందాన్లా ఉండమంటారా మీలాగా? అలా మాట్లాడుకోమా. మాట్లాడితే ప్రాబ్లం పెద్దదవుతుందా? ఉన్న బాధ పోతుందా? అది ఎందుకు పవిత్ర మెడలో తాళి కట్టాడో నాకు అర్థం కావట్లేదు. దాని వెనకాల బలమైన కారణం ఉండే ఉంటుంది. డాడీ ఎందుకలా తాళి కట్టాడో తెలుసుకోవాలని నా మనసు ఆరాటపడుతుంది. అది కనుక్కోవాలని నన్ను పదే పదే ప్రశ్నిస్తుంది. డాడీ దీనికి నాకు సమాధానం చెప్పండి. డాడీ చెప్పండి. అందుకు కారణం నాకు కూడా తెలీదమ్మా. నిజంగా అలా ఎందుకు జరిగిందో తెలీదు. దయచేసి నన్ను నమ్మమ్మా. ఈ డాడీ చెప్పేది వినమ్మా. మీ డాడీ చెప్పేది వినమ్మా. ఏంటి వినేది? నేను బ్రతికుండి ఏంటి లాభం చెప్పండి. అదే నన్ను వద్దనుకున్నాడు. పవిత్ర ముఖ్యమైందా వాడికి? ఎప్పుడు ఫ్రెండు ఫ్రెండు అంటూ దాని వెంట తిరిగి నన్ను మోసం చేసి దాని మెళ్ళో తాళి కట్టాడు. తలుచుకుంటేనే కంపరంగా ఉంది. చెప్పండి డాడీ నన్ను ఎందుకు మోసం చేశాడు చెప్పండి. మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటారేంటండి? సంజు ఎందుకు ఆది అలా చేశాడో తెలీదు. అయినా కారణం తెలుసుకుని ఏం చేస్తాం చెప్పు సంజు. జరిగిందేదో జరిగిపోయింది, వదిలేయమ్మా. ఏమండి మీరైనా చెప్పండి. ఏం చెప్పాలి సరోజా? చెప్పు చెప్పు అంటావు. అమ్మా జరిగిన దానికి సరైన కారణం తెలుసుకోవాలి. డాడీ నేను ఇప్పుడే ఆదిని కలవాలి. ఎక్కడున్నాడు రమ్మని చెప్పండి డాడీ. ఆది ఇప్పుడు వచ్చే పరిస్థితుల్లో లేడమ్మా. రాలేని పరిస్థితుల్లో ఉన్నాడంటే ఎక్కడున్నాడు? పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. స్టేషన్లో ఉన్నాడా? ఎందుకు? వాడు తాళి కట్టిన పవిత్రనే వాడి మీద కేసు పెట్టింది. లేదు డాడీ, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆది పోలీస్ స్టేషన్లో ఉండకూడదు. వాడు ఇప్పుడే బయటికి రావాలి. రావాలంతే.